రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించుకొని ఆడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించుకొని ఆడేదం రారే జనమా. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. దేవదేవుని ప్రియ సుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియ సుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము. అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను. ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా. విశ్వాస హృదితోడ పాల్గొందమా. సాససు నీనిది పాపపు నీనిది సాససు నీనిది పాపపు నీనిది సా నినిసా నినిసా నినిసా. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని. తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని సేవకునిగా రూపమునొందెను. సేవకునిగా రూపమునొందెను. నిన్ను నన్ను రక్షించెను. నిన్ను నన్ను రక్షించెను. ఆ దివ్య బలిలోన పాల్గొందమా. ఆ దివ్య బలిలోన పాల్గొందమా. సాససు నీనిది పాపము నీనిది సాససు నీనిది పాపము నీనిది సా నినిసా నినిసా నినిసా. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, గుణదల లూర్దు మాత మహోత్సవములు 2026 పురస్కరించుకొని మనము ఏర్పాటు చేసుకున్నటువంటి నవదిన ప్రార్థనలలో ఈరోజు మనందరము కూడా 8వ రోజుకు ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ప్రత్యేక రీతిలో పరిశుద్ధ కన్య మరియ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత అనే అంశంపై మనందరికీ కూడా బోధించటానికి, మనందరి కోసం ప్రార్థిస్తూ, మనందరి కోసం దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి గురువులు, ఇన్ఫెంట్ జీసస్ కాంగ్రిగేషనల్ సుపీరియర్ జనరల్ అయినటువంటి బత్తుల రవికుమార్ గారికి, ప్రత్యేకంగా పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణకర్తలైనటువంటి గురు పుంగవులు ఏలేటి విలియం జయరాజ్ గారి తరపున, ఇక్కడ చేరినటువంటి మనందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేవారు క్రీస్తురాజపురము, వణుకూరు, ఎనికేపాడు, అజ్జంపొడి గురుమండలాలు, ప్రత్యేకముగా విజయవాడ మేత్రాసనము గుణదలమాత పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు
ఇక్కడ చేరినటువంటి మనందరి యొక్క ఉద్దేశముల కొరకు పూజ్య గురువులను పూజను సమర్పించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన యొక్క పరమ రహస్యములను భక్తితో కొనియాడడానికి, ఆ యేసు క్రీస్తు ప్రభువు శరీర రక్తాలను యోగ్యముగా స్వీకరించడానికి కావలసిన వరములను దయచేయమని, యొక్క దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనము చేసినటువంటి పాపములు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణ పొంది యొక్క దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవరుడని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ఏలయనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయ చూపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Gloria, 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 Gloria. Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతము పాడెదము గణ దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతము పాడెదము గణ దేవునికి,
భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయచూపుమా. మా పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమ. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమ మహిమ మహిమ. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు అయిన సర్వేశ్వర, నీ సేవకులైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవింతుముగాక. పరిశుద్ధ కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇప్పటి దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది శాశ్వత సంతోషమును అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 7వ వచనం నుండి 10వ వచనం వరకు.
ప్రజలు ఇట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మనలను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనము అతనిని లెక్క చేయలేదు. అయినను మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలెను, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలెను మౌనముగా ఉండెనే కాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకొన్న వారే లేరు. అతని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పును చేయకున్నను, ఎన్నడూను అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి, ధనవంతుని పక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. ఇది ప్రభుని వాక్కు. వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ.
కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుండి 56 వచనములు. ఆ దినములలో మరియమ్మ యోధా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడలా గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియా సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మోక్షానికి వెళ్ళే ముందు భూలోకములో జీవించే మన కోసం 3 భాగ్యాలను లేదా వరాలను మనకు ప్రసాదించారు లేదా వదిలి వెళ్ళారు. మొట్టమొదటిది పవిత్ర దివ్య సప్రసాదము, ద మోస్ట్ హోలీ యూకరిస్ట్. యేసుక్రీస్తు కడరాత్రి భోజనములో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని ఆశీర్వదించి, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికారు. దాని ద్వారా క్రీస్తు మనలో జీవిస్తారు. మనము క్రీస్తులో జీవించడానికి గల గొప్ప అవకాశము ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులందరికీ అనగా మనందరికీ కూడా ప్రసాదించిన దివ్య ఔషధము. ఇక 2వ వరం పరిశుద్ధ మరియా తల్లి, మేరీ ఆమద. సిలువ పైనున్న క్రీస్తు తన శిష్యుడు ఆయన యోహానును పిలిచి, ఇదిగో నీ తల్లి అని మనందరికీ ఒక గొప్ప వరంగా లేదా గొప్ప బహుమానంగా యోహాను ద్వారా యేసుక్రీస్తు మనందరికీ అందించినటువంటి దివ్యమైన పవిత్ర మాతృమూర్తి. ఇక 3వ వరం శుభవార్త, గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు పునరుత్థానము తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చి ప్రపంచమంతటా వెళ్ళి సకల జాతి జనులకు నా నిమిత్తము శుభవార్తను ప్రకటించండి అని నీకు నాకు మనందరికీ యొక్క గొప్ప పనిని ఇచ్చారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 3 అద్భుత వరాలను యేసుక్రీస్తు ప్రభుల వారు మోక్షమునకు వెళ్ళబోయే ముందు ఇచ్చినటువంటి. అయితే ఈ 8వ నవదిన గుణదల లూర్దు మాత మహోత్సవం నాడు మనందరము కూడా ధ్యానించవలసిన అంశము పరిశుద్ధ కన్య మరియా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత. ప్రియులారా, ఒకప్పుడు కూటి కోసం కోటి విద్యలు అని అన్నారు. ఇప్పుడు ఆరోగ్య కోసం అనేక విద్యలు, ఆరోగ్య కోసం అనేక మంది డాక్టర్లు, ఆరోగ్య కోసం అనేక ప్రార్థనలు, ఆరోగ్య కోసం అనేక ఉపవాసములు, ఆరోగ్య కోసం అనేక పూజలు, ఆరోగ్య కోసం అనేక వ్యాయామాలు, ఆరోగ్య కోసం అనేక దాన ధర్మాలు. మానవుడు ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ప్రియులారా, మానవులు ఆరోగ్యంగా ఉంటే మానవుల యొక్క జీవితాలు ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. ఇటువంటి ఆరోగ్యకరమైన జీవితం కోసం మానవుడు చేయలేని పని లేదు, తిరగలేని ప్రదేశం లేదు, చేయలేని దాన ధర్మం లేదు. కనుక ప్రియులారా, మానవులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రకాల ఆరోగ్యాలను కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఆధ్యాత్మిక ఆరోగ్యము, ఇంగ్లీష్లో స్పిరిచువల్ హెల్త్. రెండవది మానసిక ఆరోగ్యము,
మెంటల్ ఆర్ సైకలాజికల్ హెల్త్. మూడవది శారీరక ఆరోగ్యము, ఫిజికల్ హెల్త్. ఈ మూడు కూడా ఎప్పుడైతే మనకు సమృద్ధిగా ఉంటాయో అప్పుడు మనందరము ఆరోగ్యంగా ఉండినట్లే. కానీ ఈ మూడిట్లో ఏది లోపించినా మన ఆరోగ్యవంతులం కాదు. ఒకరికి ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎక్కువగా ఉంటే మరొకరికి మానసిక ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. ఇంకొకరికి మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉంటే వేరే వాళ్ళకి శారీరక ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. మరి కొంతమందికి శారీరక ఆరోగ్యం ఎక్కువగా ఉంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. కనుక ఈ మూడిట్లో ఏది లేకపోయినా మన ఆరోగ్యవంతులము కాదు. కనుక ఈ మూడు కూడా మనం ఈరోజు ధ్యానించుదాం. మొట్టమొదటిది ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే ఏమిటి? నాకు నా దేవునికి మధ్య ఉన్న సంబంధం ఆరోగ్యకరమైన సంబంధంగా ఉండాలి. నీకు నీ దేవునికి మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి. నీకు నాకు మనందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారితో ఆ సంబంధం ఆరోగ్యకరంగా ఉండాలి. అయితే ప్రియులారా, ఆధ్యాత్మిక ఆరోగ్యం మనందరికీ కూడా అవసరం. ఆధ్యాత్మిక ఆరోగ్యం గనక సంపూర్తిగా లేకపోతే ఏమవుతుంది? ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము సంతృప్తిగా సంపూర్ణంగా లేకపోతే మనకు ఏమవుతుంది? నీవు నేను మనందరము కూడా ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యం లేకపోతే దేవుని యొక్క దీవెనలను కోల్పోతాము, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం. ఉదాహరణకి తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలు. తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి ఇక్కడ ఉన్న ప్రతి పండును తినొచ్చు, ఆ ఒక్క పండు మాత్రం తప్ప. మానవునికి ఉన్న బుద్ధి లేదంటే మన పిల్లలు ఏ పని చేయొద్దంటారో అదే పని చేస్తారు. ఇక్కడ ఆదాము అవ్వల పండు తిన్నారు. దాని ద్వారా ఏమైంది? దేవుడు ఆదాము అవ్వలను మొదట సృష్టించినప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యము సంతోషంగా, దృఢంగా, సంపూర్ణంగా 100% ఉంది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో వారి యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యం మొత్తం పోలేదు, బలపడింది, బలహీన పడింది. ప్రియులారి సహోదరులారా, ఇంకా రెండవ ఉదాహరణ తీసుకుంటే యావే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును మహారాజుగా అభిషేకించమని పంపినప్పుడు దావీదును అభిషేకించిన తర్వాత దావీదుకు తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం, దృఢంగా, ప్రతిష్టంగా 100% ఉంది. కానీ ఎప్పుడైతే దావీదు మహారాజు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో అప్పుడు ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యము బలహీనపడింది. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకతముగా పరిశుద్ధ మరియ తల్లి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత అనే అంశం గురించి మనం వింటున్న సందర్భంలో ఇప్పుడు తండ్రి అయిన దేవునికి పరిశుద్ధ మరియ తల్లికి ఉన్న ఆధ్యాత్మిక ఆరోగ్యము కొరకు తెలుసుకుందాం. మరియ తల్లి సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగి ఉంది అని నమ్మవచ్చా లేదా? సంపూర్ణంగా నమ్మవచ్చు. ఎందుకంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనములో అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా 100% దృఢంగా, పటిష్టంగా మరియ తల్లి దేవునితో ఆధ్యాత్మిక ఆరోగ్యంగా ఉంది. కాబట్టే గాబ్రియేలు దూత ఈ మాట పలకగలిగాడు.
కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక ఉదాహరణ, నా దగ్గర గనక 1000 రూపాయలుంటే అడిగిన వారికి 500 1000 రూపాయలు ఇవ్వగలను. నా దగ్గర అస్సలు డబ్బులు లేకపోతే అడిగిన వారికి ఏమి ఇవ్వలేను. అదేవిధంగా మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణరాలతో నిండింది కాబట్టి, అన్ని రకాలమైన అనుగ్రహాలు ఆ తల్లిలో నింపబడ్డాయి కాబట్టి, ఎవరైతే ఆ తల్లి యొద్దకు విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆ తల్లి వద్దకు వచ్చి తన కుమారుని ఈ తల్లి ద్వారా విశ్వాసంతో ప్రార్థిస్తారో, తప్పనిసరిగా మరి తల్లిలో అనుగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుగ్రహాలు మనకు ఇవ్వగలుగుతుంది. ఈ అనుగ్రహాలు కనుక లేకపోతే ఇవ్వలేదు. 2వ వచనము, ప్రభువు నీతో ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారు నాతో ఉంటే గనక నేను చేసే సేవ ఫలించబడుతుంది, నా ప్రార్థన వినబడుతుంది. నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థన చేసినప్పుడు రోగము తగ్గుతుంది. ఎందుకు? ప్రభు నాతో ఉన్నారు కాబట్టి. కనుక ప్రియులారా తెలుసుకోండి, మరియ తల్లితో ప్రభువు ఉన్నాడు. ఎవరు పలికారు? గబ్రియేలు దూత ఎక్కడుండి వచ్చి పలికారు? తండ్రి అయిన దేవుని సన్నిధి నుండి భూలోకానికి వచ్చి మరియ తల్లితో పలికిన మాట, ప్రభువు నీతో ఉన్నారు. ప్రభు మరియ తల్లితో ఉంటే అద్భుతాలు జరగవా? ప్రభు మరియ తల్లితో ఉంటే దీవెనలు రావా? ప్రభు మరియ తల్లితో ఉంటే మనం అడిగినటువంటి కోరికలను ఆమె తీర్చలేదా? ఒక్కసారి ఆలోచించండి ప్రియా సహోదరి సహోదరులారా. కనుక మనము ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. అయితే మీకు ఒక సందేశం రావచ్చు, ఏ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాము, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా బలపడతామంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మనకిచ్చినటువంటి 7 దేవ ద్రవ్యానుమానము ద్వారా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. 2వది పరిశుద్ధ వాక్యాన్ని చదివి ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. 3వది కుటుంబ ప్రార్థన ద్వారా ఆర్థిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. 4వది జపమాలను జపించడం ద్వారా, పునీతులకు ప్రార్థన చేయటం ద్వారా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. కనుక ప్రియులారా, ఆధ్యాత్మిక ఆరోగ్యము మనకు ఎంతో అవసరము. ఇంకా 2వది మానసిక ఆరోగ్యము. ఈ ప్రపంచం మీద అత్యంత ప్రమాదకరమైన జబ్బు ఉంది అంటే అది మానసిక రోగం. ఈ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన రోగం ఏదైనా ఉంది అంటే అది మానసిక రోగం. మానసిక రోగం అంటే ఏమిటి? పగ, ద్వేష, అసూయ, ఆందోళన, ఏమి జరుగుతుందనే భయం, చనిపోవాలనే ఆశ, నా జీవితం ఇక్కడితో అయిపోతుంది అని కృంగి కృషించిపోవటమే మానసిక ఆరోగ్యం లేకపోవటం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఏమి జరుగుతుందో అనే భయం, అప్పులున్నాయనే భయం, నా బిడ్డలు పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారా లేదా అనే ఆందోళన, భర్త లేరనే ఒంటరితనం, భార్య లేదనే ఒంటరితనం, పిల్లలు లేరనే ఒంటరితనం, పెళ్ళైన వారికి పిల్లలు లేరనే నిరాశ, చదివిన వారికి ఉద్యోగం లేదనే నిరాశ, భూమి మీద మనకున్న శ్రమలను చూసి చనిపోవాలని ఆశ, ఇవన్నీ కూడా మన మానసిక రోగాన్ని కలుగు చేస్తాయి. ఒక్కసారి నేను మానసిక రోగముతో గనక బ్రతుకుతూ ఉంటే మనకు శాంతి సమాధానం ఉండదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది తెలియక సరిగ్గా నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదని డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అనుకుంటాడు, వైద్యుడు, ఈరోజు నాకు చాలా గొప్ప అవకాశం జరిగింది కనుక తల నుంచి కాళ్ళు వరకు మొత్తం రక్త పరీక్షలు చేయించమని చీటీ రాస్తాడు. ఆడు మొత్తం పరీక్షలు రాసిన తర్వాత
ఫీజు కట్టించుకున్న తర్వాత ఆయన యొక్క రూములోకి పిలిచి, అయ్యా నీ రక్త పరీక్ష అన్నీ కూడా బ్రహ్మాండంగా సంపూర్ణంగా ఉంది, కానీ నీకు ఒక భయంకరమైన రోగం ఉంది. అది ఏ రోగం? మానసిక రోగం. దీనికి నేను నీకు మందులు ఇస్తాను, అవి వేసుకో, తప్పనిసరిగా తగ్గిపోతుంది. ఏ మందులు ఇస్తాడు? అన్నం అరగటానికి, ఆకలి వేయటానికి అన్నం అరుకు, నిద్ర పోవడానికి నిద్ర మాత్రలు. వీరు ఇంటికి వెళ్ళి అరగంట ముందు అరిగి తాగితే ఆకలి వేస్తుంది, గిన్నెడు అన్నం తింటాడు. పడుకునే ముందు ఒక బెల్లేసుకుంటే బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. మానసిక రోగం పోయింది. ఎప్పటి వరకు? ఆ మందులు అరుకు ఉన్నంత వరకే, తర్వాత మామూలే. ఇది బయట జరిగే పని. ఈ రోగం పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఒక్క మార్గం. నేను మంగళూరులో కౌన్సిలింగ్ చేస్తాను. నా దగ్గరికి వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఇవే. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు చాలామంది ఈ విధంగా వస్తారు. నేను మొట్టమొదటిగా వారికి చెప్పేది సైకాట్రిక్ మందులు ఇస్తాడు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఈ మందులు వేసుకోకు, అరకు తాగకు. తర్వాత ఒక వారం రోజులు ప్రతిరోజు అతను కలుస్తాను. అతను తన యొక్క బాధలను చెప్పుతూ ఉన్నప్పుడు తన మానసిక రోగం మొత్తం కూడా పోతుంది. అప్పుడు అతనికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి, అతను క్రైస్తవులు అయితే ప్రార్థన చేస్తాను, వేరే మతస్థులైతే మీ దేవుడికి ప్రార్థన చేయండి అని నేను నా యొక్క ప్రార్థనలో వారిని జ్ఞాపకం ఉంచుకుంటాను. ఆ మహానుభావుడు, ఆ మహానుభావురాలు క్రిస్మస్కి మంచి కేక్ పట్టుకుని, కొంతమంది డబ్బులు పట్టుకుని నా దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా ఈరోజు నేను ఇచ్చే సలహా, మరియ తల్లిని ఆదర్శంగా తీసుకొని జీవించండి. ఎందుకంటే లూకా శుభవార్త 29వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటాము. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆందోళనలో పడింది. ఏ కలతలు? నీవు గర్భవతి అవుతావు అంటే మరియ తల్లి కూడా ఇక మానసిక రోగాన్ని వచ్చిందని చెప్పలేదు, కానీ ఆ సమయం వచ్చింది. కానీ మరియ తల్లి ఏం చేసిందో తెలుసా? ముందుకెళ్తే భయపడకుండా, కలత చెందకుండా ఒకే ఒక మాట చెప్తుంది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అదే మాట నీవు నేను గనక చెప్తే తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క రక్తంతో మనలందరినీ కూడా శుద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా ప్రియులారా మన తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, భయంతో జీవించకండి, భయాన్ని దాచుకోకుండా దేవునికి అప్పగించండి. ఆందోళనతో పోరాడకుండా దేవునికి ప్రార్థన చేయండి. నిరాశతో జీవించకుండా దేవుని మీద ఆశతో జీవించండి, ఆశతో ప్రార్థన చేయండి. ఒంటరితనంతో పోరాడకుండా దేవుని యొక్క సహాయాన్ని కోరి పోరాడండి. చివరకు విజయం నీదే, స్వస్థత నీదే, శాంతి సమాధానం నీదే, ఆరోగ్యము నీదే. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పఠనంలో మనము చక్కగా విన్నాము. ఆయన యొక్క పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము నుండి కల్వరి వరకు పొందిన శ్రమలకు ప్రత్యక్ష సాక్షి ఎవరు? మరియ తల్లి. తన కళ్ళతో ఆ కుమారుడు పొందిన బాధను చూచింది. ఆయన యొక్క చెవులతో యూదులు యేసు ప్రభువుని హేళన చేస్తే వింది. చివరకు తన కళ్ళ ముందే యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపి స్లీవ్ మీద వేలాడజేయడం జరిగింది.
ఆ తల్లి అప్పుడు మానసికంగా కుంగిపోలేదు, అరవలేదు, భయపడలేదు, పారిపోలేదు, నిరాశ చెందలేదు. కానీ కన్నీళ్లతో కూడిన నిశ్శబ్ద విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిశ్శబ్ద విశ్వాసమే ఆమెకు బలం. ఈ నిశ్శబ్దమే ఆమె ధైర్యం. ఈ నిశ్శబ్ద విశ్వాసమే ఆమె శక్తి. అదే నిశ్శబ్ద విశ్వాసం, అదే బలం, అదే ధైర్యం ఈరోజు మానసిక ఆరోగ్యం లేకుండా జీవిస్తున్న వారందరికీ ఒక దివ్య ఔషధముగా ఉంటుంది. కనుక ప్రియులారా, భయంతో జీవించకండి, ఆలనతో జీవించకండి, ఒంటరితనంతో జీవించకండి, నిద్రలేని రాత్రులతో బాధపడకండి. మరియ తల్లి ద్వారా, మరియ తల్లిలాగా నీ యొక్క బాధలన్నిటినీ మరియ తల్లి ద్వారా, మరియ తల్లి పలికిన మాటలలో చెప్పండి. ఇదిగో నేను నీ దాసును, నీ చిత్తము చెప్పున నాకు జరుగునుగాక అని దేవునికి సమర్పించండి. మనకున్నటువంటి మానసిక రోగాలు పోతాయి. ఇక మూడవది శారీరక ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్. దేవుడు మనకు ప్రసాదించిన అత్యంత విలువైన కానుకలలో ఆరు వరాలలో ఆరోగ్యం ఒకటి. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక దశలో చాలా తీవ్రమైన ఆరోగ్యానికి లోనై ఆసుపత్రుల్లో అడ్మిట్ అయి చికిత్స పొంది, మ్యాంగ్లూరులో ఉంటాను తెలుగులో పదాలు రావట్లేదు, ఏమనుకోవద్దు. చికిత్స పొంది కొంతమంది అయితే మరణం వరకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి జనులు ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఆ ఆస్తి మనకు బాగు చేయలేదు, ఆ ధనం మనెందుకు ఉపయోగపడదు. మనము చేయవలసినటువంటి ఒకే ఒక్క కార్యం, మనకున్నటువంటి రోగాలను ఆ ప్రభువునకు మరియ తల్లి ద్వారా సమర్పించటం. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేకమైనటువంటి అద్భుతాలు యావే దేవుడు ద్వారా జరిగినాయి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనేక మంది అద్భుతాలు జరిగినాయి. అయితే ఈ యొక్క శారీరక రోగాలు ఎందుకు మనందరికీ వస్తాయి? 3 అంశాలు ఎందుకు వస్తాయి. మొట్టమొదటి, మనము గనక ఏదైనా దీర్ఘకాల రోగముతో గనక బాధపడుతూ ఉంటే దేవుని యొక్క శక్తిని తెలియజేయడం కోసం. రెండవది, ప్రజల యొక్క విశ్వాసాన్ని పరిరక్షించడం కోసం. మూడవది, పతనం యొక్క పరిణామాలు తెలియజేయడం కోసం. పాత నిబంధనలో చూస్తాము, యోబు ఎంతో శ్రమపడ్డాడు, చివరికి తండ్రి అయిన దేవుని చేత ఆరోగ్యపరచబడ్డాడు. యాకోబు దేవదూతతో కుస్తీ పడి జీవితాంతకాలము కుంటుతూ బతికాడు. మోషే నత్తితో బతికాడు. కొత్త నిబంధనలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని యేసు ప్రభుల వారు స్వస్థపరిచారు. బెతస్దా కోనేతు వద్ద 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న బిడ్డను బాగు చేశాడు. బత్తమేస్ అనే గుడ్డు వారిని బాగు చేశాడు. అయితే ఈరోజు మనకిచ్చినటువంటి సందేశము వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా. చివరిగా నేను చెప్పేది ఏమిటి అంటే, మరియ తల్లిని నేను స్వస్థతకు బ్రాండ్ అంబాసిడర్ అని అంటాను. మరి మీరు ఎంతమంది అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. స్వస్థతను చేకూర్చే రాయబారి అంటే పై అధికారుల చేత పంపబడిన వ్యక్తి. తండ్రి అయిన దేవుడు ఎన్నుకొని తన కుమారుని తల్లిగా పంపించబడినటువంటి వ్యక్తి మరియ తల్లి స్వస్థతకు రాయబారి అని నేను చెప్తాను. ప్రియమైన సహోదరులారా, చివరిగా ఒక్క అంశం చెప్పి ముగిస్తాను. మన ఊరిలో మనకు ఎన్నో పనులు జరగాలి, కానీ జరగలేదు. ఎవరో చెప్తారు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ
నీకు సమస్య చెప్పు, అతడు ఏదో రకంగా దాన్ని తీర్చేస్తాడు. వెళ్తాము, అది చెప్తాము. తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులతోనూ తనకున్నటువంటి బలముతోనూ ఏదో రకంగా ఆ పనిని చేసి పెడతాడు. అదేవిధంగా ప్రియులారా, మానవుడు తనకున్న పలుకుబడితో తన పై అధికారులను మెప్పించి ఆ పనిని చేయగలిగాడు అంటే, మరియ తల్లి దేవుని చేత ఎన్నుకొని దేవుని తన కుమారుడికి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి తనకున్న పలుకుబడితో తనకున్న ఆధ్యాత్మిక ఆరోగ్యముతో నీ కొరకు నా కొరకు ఆ ప్రభువునికి విన్నవించి మన కార్యాలను చేయలేదా? ఆలోచించండి. చేస్తుంది కనుక తప్పనిసరిగా మరియ తల్లికి ప్రార్థన చేయండి. మరియ తల్లి ద్వారా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొంది మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరిపూర్ణ మనసుతో అర్పింతును, పరిపూర్ణ మనసుతో అర్పింతును. మరి అర్పణలు నీకే, ఈ కానుకలు నీకే, నా జీవితము నీకే, నా సకలము నీకే. బలి అర్పణలు నీకే, ఈ కానుకలు నీకే, నా జీవితము నీకే, నా సకలము నీకే, నా సకలము నీకే. దేవా నా ప్రభువా అర్పణ దైవము, దేవా నా ప్రభువా అర్చన దైవము. పూజ్యమైన భావాలతో మర్చితి నా దైవమా, హృదయపూరిత గానముతో అర్పింతు స్తోత్రార్పణ. పూజ్యమైన భావాలతో మర్చితి నా దైవమా, హృదయపూరిత గానముతో అర్పింతు స్తోత్రార్పణ. శ్రీ దైవ కార్యమునందు నీ ప్రేమ కరములయందు, నీ దైవ కార్యమునందు నీ ప్రేమ కరములయందు చేకొని దీవించుము సర్వాధికారుల. బలి అర్పణలు నీకే,
మార్చుము ఈ బలిని, స్వర్గరాజ్య బహుమానములు ఇలలో దయచేయుము. సర్వజనులకు రక్షణగా మార్చుము ఈ బలిని, స్వర్గరాజ్య బహుమానములు ఇలలో దయచేయుము. శ్రీ యేసు త్యాగ బలిని, మా రక్షణ క్రీస్తు బలిని, శ్రీ యేసు త్యాగ బలిని, మా రక్షణ క్రీస్తు బలిని చేకొని దీవించుము సర్వాధికారుడా. బలి అర్పణలు నీకే, నీ కానుకలు నీకే, నా జీవితము నీకే, నా సకలము నీకే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుడు. ప్రభు తన నామస్తుతి మేమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ కన్య మరియమ్మ సంస్మరణ రోజున మేము సమర్పించు ప్రార్థనలను కానుకలను సాదరముగా చేకొనమని వేడుచున్నాము. అవి ఆమోదయోగ్యమై నీకు సంప్రీతిని కలిగించునుగాక. తద్వారా మేము నీ సహాయమును క్షమను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన పరిశుద్ధ కన్య మరియమ్మకు బాధల పరమ రహస్యములో అద్భుతమైన పాత్రను దయచేసితివి. తద్వారా ఆమె ఇప్పుడు ఆరోగ్యమునకును స్వస్థతకును దైవిక నమ్మకమునకును శోభాయానమైన ఆలంబనముగా ఉన్నది. ఆమె సహాయము కొరకు అర్థించు రోగులకు స్వస్థత స్థావరములుగా వెలసినది. దేవుని చిత్తము నెరవేర్చి క్రీస్తుతో సంపూర్ణముగా ఐక్యమై ఉన్నది గనుక మా కొరకు బాధలు భరించిన క్రీస్తును హృదయపూర్వకముగా అనుసరించుటకు ఆమె మాకు ఆదర్శముగా నిలిచినది. క్రీస్తు మా మీద ప్రేమతో మా బాధలను భరించెను, మా దుఃఖములను సహించెను. కావున క్రీస్తు ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను ఎడతగ స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు పవిత్రుడు
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా నిష్కలంక కన్యయు దేవమాత అనే మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహణ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్ల బ్రతిమాలు కొంచున్నాము. ఈ లోకమున యాత్ర చే నీ శ్రీ సభను నీ సేవకులకు మా లియో జగద్గురువులను మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము చొప్పున నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపడు. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈనాడు మనందరము కూడా చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించడానికి, లేదంటే కొరతల కొరకు, ఆరోగ్యం కొరకు మరి తల్లి ద్వారా దేవుడు ప్రసాదిస్తాడని నమ్మకముతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అదే నమ్మకము, అదే విశ్వాసముతో తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, దేశతము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకు వందింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈయన పొందిన గాయముల ద్వారా ఈనాడు నీకు నాకు స్వస్థత ఇవ్వగలుగుతున్నారు. ఈ యొక్క ప్రభు విందుకు పిలువనడును మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదం స్వీకరించేటటువంటి కథోలికులు, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. శోభితమైన ప్రభు దేహమును, పాప పరిహార క్రీస్తు రక్తమును పానము చేయగరండి దైవ జనమా, ఆరగించగరండి దైవ జనమా. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజం ప్రభుని విందు. సుమధురమైనది ఈ విందు,
ప్రభుని విందు ప్రభుని విందు రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందుల పాల్గొనరా. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందుల పాల్గొనరా. అద్భుతమైనది ఈ ఆహారం, అమృతమైనది ఈ పానం. అద్భుతమైనది ఈ ఆహారం, అమృతమైనది ఈ పానం. సుమధుర వరవాహిని జీవమిచ్చేటి ప్రభురుదిరం, సుమధుర వరవాహిని జీవమిచ్చేటి ప్రభురుదిరం, జీవమిచ్చేటి ప్రభురుదిరం. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందుల పాల్గొనరా. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందుల పాల్గొనరా. కరుణామయుని నడరాత్రి విందిది, కలతలు తీర్చే కల్వరి విందిది. కరుణామయుని కలరాత్రి విందిది, కలతలు తీర్చే కల్వరి విందిది. దివ్య శరీరముగా పాపము హరించు ఔషధము, దివ్య శరీరముగా పాపము హరించు ఔషధము, పాపము హరించు ఔషధము. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందుల పాల్గొనరా. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందుల పాల్గొనరా. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. మధురం అతి మధురం ఈ విందు, ఈ విందు. మధురాతి మధురం ప్రభు విందు. నా హృదిలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించిన ప్రభువా. నా హృదయలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించిన ప్రభువా. నీవు చేసిన మేలులకై స్తుతులర్పించెదనా ప్రభువా. నీవు చేసిన మేలులకై స్తుతులర్పించిన నా ప్రభువా. స్మరించెదను స్మరించెదను, స్తుతించెదను స్తుతించెదను, ప్రణుతించెదను ప్రణుతించెదను. నా యేసువా. స్మరించెదను స్మరించెదను, స్తుతించెదను స్తుతించెదను, ప్రణుతించెదను ప్రణుతించెదను. నా యేసువా. నా యేసువా, హృదయలో కొలువైన
పరలోకము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠము. పరలోకము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠము. నా హృదిలో కుడిగా మలచితిని, నా హృదినే గుడిగా మలచితివి. నాలో నివసింపవా నా ప్రభువా, నాలో నివసింపవా నా ప్రభువా. స్మరించెదను, స్మరించెదను, స్తుతించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. నా యేసువా. స్మరించెదను, స్మరించెదను, స్తుతించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. నా యేసువా. నా హృదిలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించెద ప్రభువా. నా హృదిలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించెద ప్రభువా. పునీత అన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తిగా చేకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. గుణదల లూర్దు మాత పేరిట నవదిన జపము. మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, సర్వేశ్వరుని మాత, సర్వేశ్వరుని మాత, నిన్ను మిక్కిలి భక్తితోను నిన్ను మిక్కిలి భక్తితోను, పుత్రీ పుత్ర వాత్సల్యముతోను పుత్రీ పుత్ర వాత్సల్యముతోను వందించుచున్నాము. వందించుచున్నాము. మమ్మును మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు వశము చేయుచున్నాము. నీకు వశము చేయుచున్నాము. నీ మాతృ సంరక్షణంలో ఉన్న నీ మాతృ సంరక్షణలో ఉన్న అనేక మంది భక్తులను అనేక మంది భక్తులను కరుణ కటాక్షములతో కరుణ కటాక్షములతో ఆదుకొనుచున్న ఆదుకొనుచున్న గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీకు నీకు మా హృదయపూర్వక మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో పరిపూర్ణ నమ్మికతో నీ సమక్షమున చేర్చి నీ సమక్షమున చేర్చి నీ శరణమును కోరి నీ శరణమును కోరి ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. క్రైస్తవుల సహాయ మాత, క్రైస్తవుల సహాయ మాత, దయగల తల్లి, దయగల తల్లి, మమ్ము నెనరుతో మమ్ము నెనరుతో కాపాడదలచి కాపాడదలచి గుణదల కొండపై గుణదల కొండపై వెలసిన మాత, వెలసిన మాత, ఈ నవదిన ప్రార్థనలో ఈ నవదిన ప్రార్థనలను మేము వెల్లడించుచున్న మేము వెల్లడించుచున్న ఈ ప్రత్యేక మనవిని ఈ ప్రత్యేక మనవిని మా ప్రభువైన మా ప్రభువైన క్రీస్తు సమక్షమునకు క్రీస్తు సమక్షమునకు చేర్చ చేర్చ కనికరింపుము. కనికరింపుము. అందరూ మౌనంగా స్వీకీయ మనవులను తెలుపుతాము.
దయగల దేవమాత, దయగల దేవమాత, గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నేను నేను దైన్యము, దైన్యము, వినయము, వినయము, నిగ్రహము, నిగ్రహము, దైవ ప్రేమ, దైవ ప్రేమ, మున్నగు పుణ్యములను మున్నగు పుణ్యములను అభ్యసించుటలోను, అభ్యసించుటలోను, నిన్ను కీర్తించుటలోను నిన్ను కీర్తించుటలోను నాకు సహాయపడుము. నాకు సహాయపడుము. నీవు నీవు నా సంరక్షకురాలవయ్యుండి నా సంరక్షకురాలవై ఉండి అపాయములలో అపాయములలో నాకు నాకు మార్గచూపరివై మార్గచూపరివై శరణమయ్యుండుము. శరణమై ఉండుము. సంశయములలో సంశయములలో నా దాపుననే ఉండి నా దాపులనే ఉండి పరిశుద్ధత్వములో పరిశుద్ధత్వములో క్రీస్తు చెంతకు క్రీస్తు చెంతకు నడిపింపుము. నడిపింపుము. నేను నేను యేసు ప్రభువుతో యేసు ప్రభువుతో ఐక్యమై ఐక్యమై నీతో పాటు నీతో పాటు ఆయనను ఆయనను మోక్షములో మోక్షములో దర్శించి దర్శించి స్తుతించు భాగ్యమును స్తుతించు భాగ్యమును దయచేయుము. దయచేయుము. నేను నేను మంచి మరణం పొందునట్లు మంచి మరణం పొందునట్లు సాయపడుము. సహాయపడుము. అత్యంత దయగల అత్యంత దయగల గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీ శరణ కోరి నీ శరణ కోరి నీ సహాయమును నీ సహాయమును పొందని వారు పొందని వారు ఎవ్వరునూ లేరని ఎవరునూ లేరని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. కన్యకల యొక్క రాజ్ఞి, కన్యకల యొక్క రాజ్ఞి, దయారసము గల తల్లి, దయారసము గల తల్లి, ఇట్టి నమ్మికతో ఇట్టి నమ్మికతో ప్రేరేపింపబడి ప్రేరేపింపబడి నీ దివ్య పాదములు పట్టి నీ దివ్య పాదములు బట్టి అడుగుచున్నాను. అడుగుచున్నాను. శక్తిగల శక్తిగల నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా పాపినైన నన్ను పాపినైన నన్ను ఆదుకొనుము తల్లి. ఆదుకొనుము తల్లి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన సర్వేశ్వర, యేసుని తల్లి యగు పరిశుద్ధ కన్య మరియమ్మ సంస్మరణ రోజున స్వస్థత నొసుకు దివ్య సంస్కారమైన నీ ఏకైక కుమారుని శరీర రక్తములను సంతోష చిత్తముతో స్వీకరించుతమి. ఈ సంస్కారము మా ప్రస్తుత జీవితములోను రాబోవు పరలోకములోను మాపై దేవుని దీవెనలను కురిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, గుణదల లూర్దు మాత మహోత్సవములు 2026 పురస్కరించుకొని మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క నవదిన ప్రార్థనలలో 8వ రోజున పరిశుద్ధ కన్య మరియా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత అనే అంశమును చాలా సుస్పష్టముగా మనకు బోధించి ప్రార్థించి మన కోసం దివ్యబలి పూజను సమర్పించినటువంటి మంగళూరు నుంచి విచ్చేసినటువంటి ఇన్ఫెంట్ జీసస్ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి పూజ్య గురువులు బత్తుల రవికుమార్ గారికి ప్రత్యేకముగా పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణకర్తలైనటువంటి గురు పుంగవులు ఏలేటి విలియం జయరాజ్ గారి తరపున ఇక్కడ చేరినటువంటి మనందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. మనందరి కోసం ప్రార్థించి దివ్యబలి పూజను సమర్పించినటువంటి పూజ్య గురువులు బత్తుల రవికుమార్ గారిని ఇప్పుడు మన విశ్వాసులైనటువంటి పల్నాటి సుష్మిత లాస్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము.
అదే విధముగా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి క్రీస్తు రాజపురము, వణుకూరు, ఎనికేపాడు, అజ్జంపూడి గురుమండలాల కర్తలకు, ప్రత్యేకంగా పూజ్య గురువులందరికీ, విచేసినటువంటి విశ్వాసులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈనాటి దివ్య బలి పూజలో సుమధుర గానాలతో పూజ పాటలను పాడినటువంటి క్రీస్తు రాజపురం గురుమండల గాయక బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. రేపటి దినాన అనగా ఫిబ్రవరి 8వ తారీఖు మన నవదిన ప్రార్థనలో చివరి రోజుగా ఉంటూ ఉండగా పరిశుద్ధ కన్యమరియ రక్షణ జలధార అంశమును మనందరికీ కూడా బోధించటానికి, మన కోసం ప్రార్థించటానికి మరియు దివ్య బలి పూజను సమర్పించటానికి విచ్చేయు గురువులు, మనం విజయవాడ కథోలిక గురుపీఠం వికారి జనరల్ అయినటువంటి మరియు సెయింట్ పాల్స్ కెథీడ్రల్ గురుమండల కర్తలైనటువంటి మోన్సినోర్ మువ్వల ప్రసాద్ గారు, ధ్యానించబో అంశము పరిశుద్ధ కన్యమరియ రక్షణ జల ద్వారా. పాల్గొనేవారు సెయింట్ పాల్స్ కెథీడ్రల్, పెద ముస్తాబాదు, కేసరపల్లి గురుమండలాలు. ప్రార్థన మరియు ఉద్దేశము వివాహ మరియు కుటుంబ వ్యవస్థ కొరకు. పూజ పాటలు పాడువారు కేసరపల్లి గురుమండల గాయక బృందము. నాకు ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి జయరాజ్ ఫాదర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకి ఎంతగానో రుణపడి ఉంటాను. అదేవిధంగా నాతో పాటు ఇక దివ్య బలి పూజలో పాల్గొన్న గురువులందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో చక్కగా మీరు ఈ యొక్క పూజలో పాల్గొని వాక్యాన్ని విని ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్మల్ని ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి కాచి కాపాడదురుగాక. ఈ పూజ సమాప్తమైనది. మనందరము కూడా వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు, అకళంక మాతకు ఆరతులు, మాతకు జై జైలు. దేవుని తల్లికి వందనాలు. తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత, మాత తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక. ప్రార్థించు తల్లి దీవించు మమ్ము, ప్రార్థించు తల్లి దీవించు మమ్ము.